జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ కొట్చెట్టిల్ గారు, మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పిన సినేరియోస్ అన్నీ కూడా ముఖ్యంగా భారతదేశాన్ని మోదీ 3.0 తర్వాత ఇంకా తీవ్రంగా ఇంకా మాకేమీ అడ్డు లేదు అన్నట్టుగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఈ సినేరియో గురించి ఒక్కసారి ఓవర్వ్యూలో మనం మాట్లాడుకుందాం. మీ యొక్క అనాలిసిస్. ఇప్పుడు మనం కరెక్ట్. ఇప్పుడు మనం మాట్లాడాలంటే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ అది అన్చేంజ్డ్ గా ఉందండి. యాక్చువల్లీ చూస్తే మనకి ఓవరాల్ పిక్చర్ లో ఇట్ ఇస్ అన్చేంజ్, ఇక్కడ చేంజ్ కాలేదండి. కానీ మనం జీడిపి ప్రకారం చూస్తే జీడిపి ప్రకారం చూడకుండా మనం దాన్ని స్పెసిఫిక్ గా జీడిపి కాకుండా వీ లుక్ ఎట్ ద యాక్చువల్ నంబర్స్. మీరు చెప్పినట్లు మీ ఇంట్రొడక్షన్ మీరు చాలా క్లియర్ గా చెప్పారు. పాకిస్తాన్ వాళ్ళ డిఫెన్స్ బడ్జెట్ ని ఎక్కడెక్కడో దాచిపెడుతుంది. ఇది చాలా ఎందుకంటే పాకిస్తాన్ డిఫెన్స్ బడ్జెట్ లో చాలా హెడ్స్ ఆఫ్ అకౌంట్స్ ఉంటుంది. అది కాకుండా ఐఎస్ఐకి ఇచ్చే బడ్జెట్ అసలు బడ్జెట్ లో చూపారు. కానీ ఈసారి ఏం జరిగిందంటే పాకిస్తాన్ కి ఆబ్వియస్లీ ఐఎంఎఫ్ వాళ్ళ ప్రెషర్ ఉంది. ఈ బడ్జెట్ డిస్కస్ చేసింది పోయిన వారం ఐఎంఎఫ్ దగ్గర కూర్చొని ఐఎంఎఫ్ హెడ్ క్వార్టర్స్ లో డిస్కస్ చేసిన బడ్జెట్. ఆల్రెడీ పాకిస్తాన్ వాళ్ళ సీనియర్ బ్యూరోక్రాట్స్ వెళ్ళి ఐఎంఎఫ్ దగ్గర కూర్చొని వరల్డ్ బ్యాంక్ దగ్గర కూర్చొని మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు అప్రూవ్ చేసిన బడ్జెట్. ఇక్కడ దీంట్లో హెవీ టాక్సేషన్ ఉంది. దేనికన్నా ముందు ఇంత టాక్సేషన్ లేకుండా ఈసారి చాలా ఎక్కువ టాక్సేషన్ చేస్తారంటే పాకిస్తాన్ లో మనలాగా ఒక ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ సిస్టమ్ లేదు. మన దగ్గర కూడా జిఎస్టీ వచ్చే ముందు చాలా మట్టుకు మీరు చూసుంటారు ట్యాక్స్ వాజ్ ఒక 60,000 కోట్ల నుంచి మొదలై 2 లక్షల కోట్లకు వచ్చేస్తుంది జిఎస్టీ. ఎందుకంటే ఎక్కడెక్కడ లీకేజ్ అన్ని ప్లగ్ చేసుకుంటే వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన చెక్ పోస్ట్ అన్నిటికంటే కరెక్ట్ ఉంది మన చెక్ పోస్ట్. ఎనీవే దానికి పాకిస్తాన్ డిఫెన్స్ సంబంధం లేదు. కానీ పాకిస్తాన్ డిఫెన్స్ ఓవరాల్ చూస్తే ఇదే ప్రాబ్లం. వాళ్ళు వాళ్ళ బడ్జెట్ మీద హైడ్ చేసి పెట్టారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 24-25 తీసుకున్నాం ఈ బడ్జెట్. దాంట్లో ఇప్పుడు చూస్తే వాళ్ళ నేషన్ జీడిపి పాకిస్తాన్ జీడిపి 1.7% వాళ్ళు ఇచ్చారని 1.7% లో ఉన్నారన్నమాట. దానికన్నా ఎక్కువ ఎట్లా ఇస్తారని చూడాల్సిందే. ఎంత ఇస్తారు, ఎంత ఇవ్వబోతున్నారు అనేది పాకిస్తాన్ బడ్జెట్ గురించి డిఫెన్స్ లో. అది కాకుండా మీరు చూడండి 2016 నుంచి ఎట్లా మొదలైతే అప్పుడు 2.3% ఉండే, అది మళ్ళీ 2017కి వచ్చి 2.5% అయింది. 2018కి వచ్చి 2.6 అయింది. దాని తర్వాత 2018 నుంచి 2020 దాకా అక్కడ 2.6 ఉండిపోయింది. దాని తర్వాత పాకిస్తాన్ ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అయింది. తగ్గించుకుంటా 2.1, 2.6, 2 అక్కడి నుంచి ఇప్పుడు 1.9 నుంచి వచ్చి ఇప్పుడు 1.7. కానీ నేను చెప్పినట్ల ఓవరాల్ పాకిస్తాన్ దీనికి ముందు ఎట్లా అవుతుందంటే వాళ్ళ ఆర్మీకి అలొకేషన్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది. కానీ ఈసారి ఏం చేశారంటే ఆ ముగ్గురికి అందరికి ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ కానివ్వండి, అంటే వాళ్ళ ఐఎస్ఐ స్పెషల్ కానివ్వండి, ఎయిర్ ఫోర్స్ కానివ్వండి, నేవీ కానివ్వండి, అందరికి 23% ఇచ్చారు. ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. కానీ మన దగ్గర ఉన్న పెద్ద ప్రాబ్లం పాకిస్తాన్ కూడా ప్రాబ్లం. ఇక్కడ మన దగ్గర ఒక ఆర్మీ అంటే ఒక జాబ్ లాగా చూసుకుంటారు చాలా మంది, ఎస్పెషలీ నార్త్ నుంచి చాలా మంది ఏమనుకుంటారు ఆర్మీ అంటే ఒక ఉద్యోగం కాదు. ఉద్యోగం కాదు. వరల్డ్ వైడ్ ఏం చేస్తున్నారంటే ఆర్మీ ఏజ్ తగ్గించుకుంటూ వస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇస్తాను, సియాచిన్ లో ఒక 45 సంవత్సరాల ఒక మనిషి వెళ్ళలేడు. నేను మొన్న లద్దాఖ్ వెళ్ళాను ఒక నెల ముందు. అక్కడ వెళ్ళిన తర్వాత ఫస్ట్ 6 hours మీరు యూ టు గెట్ అక్లమైట్ క్లైమేట్. ఆ క్లైమేట్ మీకు పట్టదు అసలు. అంటే క్లైమేట్ అంటే హైట్ గురించి చెప్తున్నారు, వెదర్ కాదు. మీ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అన్ని ఉంటుంది. ఫిజికల్ ఫిట్నెస్ బికమ్స్ అబ్సల్యూట్లీ ఇంపార్టెంట్. సో ఎవ్రీవేర్ ఇన్ ద వరల్డ్ ఏం చేస్తుందంటే ఆర్మీని వాళ్ళు యంగ్ చేసుకుంటూ వస్తున్నారు, అంటే ఏజ్ తగ్గించుకుంటూ వస్తుంది. మన దగ్గర అగ్నివీర్ స్కీమ్ స్టార్ట్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ ఇంత గొడవ చేస్తాడు అది ఇది అని చెప్పేసి. కానీ రియల్ ఇంటెన్షన్ బిహైండ్ దట్ అంటే ఏదో ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేయలేదు. చాలా సంవత్సరాల నుంచి దాని మీద డిబేట్ జరిగి దాని మీద డిస్కషన్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు. మన ఆర్మీ యావరేజ్ ఏజ్ మనం రిటైన్ చేయాల్సింది బిలో 30 years ఉండాలి యావరేజ్. దాని తర్వాత సీనియర్ లెవెల్లో కమాండర్ లెవెల్లో డిఫరెంట్. సో పాకిస్తాన్ వైపు కూడా ఇదే ప్రాబ్లమ్స్. వాళ్ళ దగ్గర ఉన్న మ్యాన్ పవర్ ని యూటిలైజ్ చేయడం ఎట్లా అని వాళ్ళు స్పెసిఫిక్ గా చూస్తున్నారు. వాళ్ళు కూడా తగ్గించుకుంటూ వస్తున్నారు. కానీ వాళ్ళ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇప్పుడు దాకా వాళ్ళకి లాస్ట్ 15-20 సంవత్సరాల ముందు దాకా యుఎస్ఏ నుంచి చాలా ఫండ్స్ వస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ముందు రష్యాను తరమగొట్టడానికి అక్కడి నుంచి వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ లో అప్పుడున్న తాలిబాన్ కానివ్వండి, అప్పుడున్న అల్ ఖైదా కానివ్వండి, అందరిని యూజ్ చేసుకున్నారు. పాకిస్తాన్ కు వచ్చే డబ్బుల్లో అంటే పాకిస్తాన్ కి 100 రూపాయలు ఇస్తే పాకిస్తాన్ ఒక 30 రూపాయలు పెట్టుకుని 70 రూపాయలు ఆఫ్ఘనిస్తాన్ పంపిస్తుండే. ఎవ్రీథింగ్ వాజ్ రూటెడ్ త్రూ పాకిస్తాన్. యుఎస్ డైరెక్ట్లీ అక్కడ ఏం పెట్టలేదు. అసెట్స్ పెట్టలేదు తర్వాత వాళ్ళ ఫిజికల్ అసెట్స్ అని, కానీ డబ్బులు పంపించేదంతా త్రూ పాకిస్తాన్ కి. పాకిస్తాన్ వాజ్ ట్రస్టెడ్ అని.
కానీ తర్వాత రష్యన్స్ పారిపోయిన తర్వాత మళ్ళీ అమెరికా మళ్ళీ వచ్చారు. 9/11 దాడి జరిగింది. దాని తర్వాత అమెరికా రిటర్న్ ఆఫ్ఘనిస్తాన్కి వచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ఫినిష్ చేశారు. దాని తర్వాత సడన్ గా ఇప్పుడు ఏమైందంటే అగైన్ వాళ్ళు యుఎస్ వాళ్ళే పారిపోయారు అక్కడి నుంచి. వాళ్ళు ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్ అక్కడ పారిపోయారు. అంత టైం కూడా లేకుండా. సో పాకిస్తాన్ బడ్జెట్ ఇమ్మీడియట్ గా ఈ ఆర్మీ బడ్జెట్ స్పెషల్ తగ్గిపోయింది కంప్లీట్. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఉన్న అసెట్స్ అమ్ముకుంటున్నారు. ఇప్పుడు మీరు యుక్రెయిన్ గురించి చెప్పారు ఇంట్రొడక్షన్. యుక్రెయిన్ కి ఎందుకు అమ్ముతున్నారంటే వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. వాళ్ళ దగ్గర ఉన్న మిలిటరీ హార్డ్వేర్ మిలిటరీ ఎట్లయినా వాడుకుంటలేము. ఏం చేయాలి, దివాళీ పటాకాలాగా అన్ని ఒక డబ్బులు వేసి కాల్చలేము కదా. సో ఇచ్చేస్తున్నారు యుక్రెయిన్ కి, బమ్మేసుకుంటున్నారు త్రూ యుఎస్ పర్మిషన్ అని. వాళ్ళ ప్రొడక్షన్ ఆర్మీ, వాళ్ళ పాకిస్తానీ మిలిటరీ ప్రొడక్షన్, ఆర్డినెన్స్ ప్రొడక్షన్ అనేది ఇట్ ఇస్ అట్ వెరీ వెరీ బేసిక్ స్టేజ్. వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద ప్రాబ్లం ఉండే. దానికోసం మోదీ గారు 84 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ని కలిపేసి మర్జ్ చేసి చాలా మటుకు రీఫార్మ్ చేసి దాన్ని 8 చేశారు. INS విక్రాంత్ చూడండి, within 6 years of its keel being laid, it was ready for field testing, sea trials. అది చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ కి మన డిఫెన్స్ చూసినట్టు మీరు ఎక్కడ వాడుతున్నారా చాలా ఇంపార్టెంట్. పాకిస్తాన్ ప్రాబ్లం ఎక్కడప్పుడు నిన్న కూడా పాకిస్తాన్ లో ఒక సమ్మిట్ జరిగింది. వాచింగ్ ద టెలికాస్ట్ ఆఫ్ దట్ టుడే మార్నింగ్. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ వచ్చారు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడారు. ఇట్ వాస్ థింక్ ట్యాంక్ స్పీచ్ ఇన్ ఇస్లామాబాద్. దాంట్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అని చెప్తారు, నాకు తెలియదు మన ఫారెన్ పాలసీ ఎవరు డిసైడ్ చేస్తున్నారు నాకే తెలియదు. ఆలోచించండి. ఆర్మీ చీఫ్ సేయింగ్ దట్. ఆర్మీ చీఫ్ అంటారు. పక్కన కూర్చున్న ఫారెన్ మినిస్టర్ పైన చూస్తున్నాడు, ఆయన పైకి చూస్తున్నాడు. ఎవడో దేవుడికి తెలుసు అని చెప్పి. ఇట్ ఇస్ బీయింగ్ డిటర్మైన్డ్ బై యుఎస్. సింపుల్ అస్ దాట్. నీకు ఎందుకంటే ఒకవైపు ఇరాన్ తో ప్రాబ్లం, షియా సున్నీ ఇష్యూ అక్కడ. అది కాకుండా ఇక్కడ చూస్తే వాళ్ళకి తాలిబాన్ తో కూడా, ఇక్కడ బలూచ్ తో కూడా. భారతదేశం కన్నా ఎక్కువ ఇన్స్టెడ్ ఆఫ్ లుకింగ్ ఈస్ట్, పాకిస్తాన్ కి లుకింగ్ నార్త్ అండ్ లుకింగ్ వెస్ట్ ఇస్ బికమ్ ఎ బిగ్గర్ ఇష్యూ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.